రామలక్ష్మణ్ గారు పండక్కి మామూలుగానే భోజనం చేస్తారా, స్పెషల్ భోజనాలు ఉంటాయా? మీరు అన్ని డిసిప్లిన్డ్ కదా. స్పెషల్ భోజనం అంటే ఏం వెళ్ళిపోతే సపరేట్గా ఏంటంటే ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఇక పైన మనకి ఏజీ వస్తుంది కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది తగ్గితే మంచిది. ఇదే నేను తినాలి, నేను ఎట్నే ఉండాలి, తాగే ఉండాలి అని ఒక ఫోకస్ లాంటిది మనం పెట్టామనుకోండి కొంచెం యోగిక్ నేచర్ అంటే ఏకలత చెందాల్సి వస్తుంది. అందుకని ఫ్రీ బోర్డు అంటారు చూడు, ఫ్రీ మైండ్ లో ఉంటే ఫ్రీ స్పిరిటెడ్ గా ఉండాలి. అంతకంటే ఒక ఇది ఉంది కాబట్టి ఓకే ఈ రోజుకి భగవంతుడి ప్రసాదం అనుకుని అట్ట కండిషన్తో లేకుండా అంటే ఏం లేదు తల్లి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే టేబుల్ దగ్గర పోయిన తర్వాత మనం ఏం తిన్నామో తెలియాలి. అది నిజమైన ఇది. టేబుల్ పోకముందు మన ఇంట్లో ఫోన్ చేసి అది ఉండు ఇది ఉండు అది ఉండు అని మన ఊహ నడుచుకొని ఉంటాం చూడు. టేబుల్ దగ్గర పోయిన తర్వాత నువ్వు తినేది నువ్వు చూడాలి అక్కడ. అప్పుడు ఏజీ చాలా గొప్ప, ఇది గొప్ప సూక్తి. అయితే మరి ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి రామ్ గారు అవి తినద్దు, అన్నం తగ్గించేయి, వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్ తిను, సజ్జలు తిను, జొన్నలు తిను, ఇవన్నీ చెప్తున్నాం కదా. మరి అవి కూడా ఆరోగ్యపరంగా ఆలోచించినా కూడా పర్టికులర్గా కావాలని కోరుకోవడమే కదా, అది కూడా వద్దని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దీనిలో చిన్న టెక్నిక్ ఉంది. మేము గురుగారి దగ్గర మంత్రం సత్యన రాజు గారి దగ్గర ఇవన్నీ మేము కోర్స్ చేసినప్పుడు కూడా వైట్ రైస్ బాగా తింటున్నావు నువ్వు, దీని నుంచి కొన్ని బ్రౌన్ రైస్ తిను, కొరబయ్యి తిను, సామర్లీ తిన అన్నారు అనుకోండి. నేను డైలీ వైట్ రైస్ ఇంత తినేవాడు మనిషిని, కొత్తగా ఎప్పుడైతే నేను మళ్ళీ ఈ రైస్ తినడం స్టార్ట్ చేశాను ఇంత తినలేను నేను. అవును, తగ్గించాలి మోతాదు. అప్పుడేముంది ఇది నాకు రోజు తినే అలవాటులో తింటున్నా ఇది. అవును, కొత్త ఐటమ్స్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ తినాల్సి వస్తుంది. అవును, అప్పుడు ఆటోమేటిక్ నీకు లెస్ అవుతుందా లేదా? అది ఆరోగ్యంగా అలా అంటే ఎంత టేస్ట్ది అంత హానికరం, అది లిమిట్ చేసేది అంత ఆరోగ్యం. నోటికి ఎంత రుచిగా ఉందో అది హానికరం అమ్మా, మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఎంత పోడుతున్నారంటే కొంచెం అంత డేంజర్, మనం కొంచెం ఆలోచించాలి. సార్ మీరు సూపర్ అండి, మీరు అసలు అవి గాలిలో ఉండాలనుకోండి అన్నారు అనుకోండి, కొంచెం ఆలోచించాలి. ఏదంటే మా పార్కులు నడుతున్నాం ఒక రోజు, ఇదంతా న్యాచురల్ అమ్మా. ఒకరోజు కాకపోతే మీరు రావాల్సిన సూపర్ అండి, అంటే ఛానల్ సూపర్, మీరు మీ క్యారెక్టర్స్ మీరు నచ్చింది బాగా మాట్లాడారు. కొంచెం ఫీల్ అయ్యా, అంటే ఎవరైనా పొగిడితే మన తెలియకుండా తింటాం. అతను ఎదురుచ్చినప్పుడల్లా నడుతున్నాడు మనసు కోరుకోండి, తెలిసినప్పుడు నీకు పొగిడితే బాగుండని. వేరే శైలిలో పొగుడుతాడేమో అని ట్రై చేస్తున్నాం, మళ్ళీ చూస్తున్నాం, అందుకని నవ్వుతున్నాం అనమాట. ఆయన మామూలుగా రోజాడు పొగుడుతాం అన్నట్టు వెళ్తున్నాడు ఈజీగా. అప్పుడు అనుకున్నాం అనమాట, ఈ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా రాంగ్. ఆయనకి ఏదో నచ్చింది పొగిడాడు, ఇవాళ పొగడలేదు అంటే వీటన్నిటికీ అతీతంగా ఉండాలనేది జీవితం నేర్పుతుంది తల్లి. అంతేగా. అందుకని పొగిడించుకోవటం అది కూడా ఒక విధమైన మొత్తం కూడా అనుకోవచ్చు. కానీ ఆనంద స్థితి అన్నిటికీ మించింది. అంటే అది అక్కడ సంతోషం కాదు, అది ఆనందం అంటే బ్లిస్. అది మీకు ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేసినప్పుడా, లేకపోతే ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నప్పుడా, తెలుసుకున్నప్పుడా? నాకేంటంటే తల్లి, అంటే నా ప్రేమ బెదట మరి ఇంట్రెస్ట్ అదేంటో తెలియదు, కానీ ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అది మీలాంటి అడిగినప్పుడు, అది 10 మందికి వెళ్ళినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు ఈ మాట ఒకటి అన్నానంటే, మీరు ఆ మాట మీటింగ్లో చెప్పారు చూడండి, నేను జీవితం అన్నప్పుడు ఒక తెలియని ఆనందం వస్తుంది. ఇప్పుడు నేను పొందిన ఆనందాన్ని ఇంకో మనిషి పొందాడు ఆనందంలో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది. అవును, అది ఎస్, ఆ కనెక్షన్ వేరు. మిమ్మల్తో షేర్ చేసుకున్న ఆనందం నాకు చాలా గొప్ప ఆనందం. చాలా బాగా చెప్పారండి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆనందం అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో ధ్యానం చేసేటప్పుడే నిర్మల స్థితి ఉన్నప్పుడే ఆనందంగా ఫీల్ అవుతున్నాము. బయట రాగానే మళ్ళీ కామన్ మీద అవుతున్నాం. అంటే ధ్యానం చేసినప్పుడు కొన్నాళ్ళు ఏంటంటే అదే సుఖం కదా, ఇదంతా మనకు కొంచెం ఇబ్బంది పెడుతుండేది. ఇప్పుడు లేటెస్ట్గా మేము ట్రెండ్ మార్చిందంటే ఆనందం ఒకే చోట లేదు, మురుక్కాల దగ్గర ఉందా ఆనందంగా ఉండాలి, నీకు హాస్పిటల్లో బెడ్ మీద ఉందా ఏకలా చెందకుండా ఉండాలి, ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే ఉండాలి, నీకు నచ్చిన మనిషి ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి, నచ్చిన మనిషి ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. అది జయించడం, అది మా ప్రయత్నంలో ఉండాం. ఎంతవరకు జయించాం అనేది సంతానం వచ్చినప్పుడు తెలుస్తుంది. మాట్లాడచ్చు సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇందాక రెండు కళ్ళు పెట్టాను కాబట్టి మీకు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. అంటే బాలయ్య బాబు గారిది బాగుందా, చిరంజీవి గారిది బాగుందా, స్టంట్ ఎవరికి ఎక్కువ బాగుందా అంటే చెప్పలేమన్నారు. అసలు ఇవన్నీ పెట్టకుండా మీరు ఆల్ టైమ్ టాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లు తీసుకుని బెస్ట్ స్టంట్ మాస్టర్ ఎవరండి? హీరోలలో మీరు చూసి వావ్ ఎంత బాగా కొట్టాడు, అసలు ఉంది బాడీ ఫామ్, అది భలే ఇస్తున్నాడని. హీరో కానీ హీరోయిన్ కానీ మనకి మార్షల్ ఆర్ట్స్లో చాలా చూసాం. జాకీ చాన్ చూసాం, బ్రూస్లీ చూసాం, రకరకాల
అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా కొంచెం ఆ టెక్నాలజీ నేర్చుకొని చేసుకొని రియలైజింగ్ ఇప్పుడంటే మేము హై స్పీడ్ కెమెరా ఒకటి పెట్టడం, స్లో మోషన్స్, ఇది డూప్ షాటా ఇది ఒరిజినల్ అనేది అందరూ గుర్తుపట్టడం ఒకటి వస్తుంది. దానిలో నుంచి మ్యాక్సిమం 99% రియలైజింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫ్యాన్ ఇండియా ఒకటి వచ్చేసింది, అందరు తెలియకుండానే అలా ఎక్స్పో టైగర్ షరఫ్ అని హిందీ టైగర్ షరఫ్, జాకీ షరఫ్ సన్, అతను ఆల్రెడీ మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మంచి ఐటమ్స్ జిమ్నాటిక్స్ బాగా చేస్తాడు. 2-3 సినిమాలు చేసాం, హిందీ సినిమాలు. బాగుంటుందండి ఆయన ఫామ్. అంటే మీరు స్టంట్ మాస్టర్స్ కాబట్టి మీకే తెలియాలి. ఫైట్ మాస్టర్ ఒరిజినల్ మార్షల్ ఆర్ట్స్, ఒరిజినల్ అంటే ఒరిజినల్ జిమ్నాటిక్స్, మార్షల్ ఆర్ట్స్, కిక్స్ అన్నీ తరబీసి పొందాం. తర్వాత మన హీరోలో కూడా చాలా మంది చేస్తారు, బట్ అంత పర్ఫెక్షన్గా అతను బాగా చేస్తాడు.